గోవా. గోవా అనే పేరు విన్న వెంటనే అందరికీ అదొక ఎక్సైట్‌మెంట్ కదా! సో, గోవాలో జస్ట్ మన ఇండియన్సే గాదు, లైక్ వరల్డ్ వైడ్ నుంచి చాలా టూరిస్ట్స్ వస్తారిక్కడ. సో, ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఇచ్చాను. ఎందుకంటే లైక్ మీరు గోవాకి రాకముందు మీరు కంప్లీట్ గైడ్ బుక్ లాగా మీకు ఎక్కడ ఏం చేయాలి, ఏ బీచెస్ విజిట్ చేయాలి అండ్ ఎక్కడ ఫుడ్ తినాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నేను మీకు క్లియర్‌గా చూపించాననమాట. సో, లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోకి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, ఫస్ట్ మనం వీడియోలో వెళ్ళక ముందు ఫస్ట్ గోవా గురించి తెలుసుకుందాం. అంటే గోవాది జాగ్రఫీ ఏంటి, హిస్టరీ ఏంది అండ్ బెస్ట్ టైమ్ టు విజిట్ ఏంది. తర్వాత ప్లేసెస్ టు విజిట్ లైక్ టాప్ అట్రాక్షన్స్ ఏంటి అండ్ రెస్టారెంట్స్ అండ్ యాక్టివిటీస్ ఏమేమి చేయొచ్చు. దాని తర్వాత ఐటినరీ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా, లైక్ మీరు ఎలా రావచ్చు గోవాకి అండ్ హోటల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ లాస్ట్కి టోటల్ ఎక్స్పెన్స్ ఎంత అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ మనం గోవా గురించి తెలుసుకుందాం. సో గోవా. సో ఫస్ట్ మనం ఈ మ్యాప్ గురించి అర్థం చేసుకోవాలి, గోవా మ్యాప్ గురించి. సో గోవాకు వచ్చేసి మనకు నార్త్లో మహారాష్ట్ర ఉంటుంది అండ్ సౌత్లో కర్ణాటక. ఓకేనా. సో ఇది గోవాది మ్యాప్. సో గోవా వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఒకటి నార్త్ గోవా అండ్ ఇంకొకటి సౌత్ గోవా. అండ్ సీ వచ్చేసి అరేబియన్ సీ అనమాట, ఇది అందరికి తెలిసిందే కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం హిస్టరీ తెలుసుకుందాం గోవా గురించి. సో హిస్టరీ చాలా రిచ్ అనమాట గోవాది, అందుకే టూరిజంకి కూడా చాలా ఫేమస్ అయింది. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు సరస్వత్ ఫస్ట్ కబ్జా చేశారు గోవాని. దాని తర్వాత మొఘల్స్ అండ్ మౌర్యాస్ అండ్ చాళుక్యాస్ చేశారు 1310లో. తర్వాత మొఘల్స్ వచ్చేసి వాళ్ళు చేశారు కబ్జా 1317లో. తర్వాత 1510 వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళు కబ్జా చేసుకున్నారు. అందుకే మీరు చూడొచ్చు చర్చెస్ కానీ అవన్నీ లైక్ మొత్తం వీళ్ళ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. వీళ్ళు ఎందుకు కబ్జా చేశారంటే మెయిన్గా స్పైసెస్ ట్రేడింగ్ చేయడం కోసం అనమాట. సో అందుకే వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ ఇక్కడ కట్టుకున్నారు. సో అంతా పోర్చుగీస్ స్టైల్లో ఉంటుంది. తర్వాత మరాఠాస్ వచ్చేసి 1960స్లో గెలిచారు పోర్చుగీస్ నుంచి. బెస్ట్ టైం టు విజిట్ గోవా. మీకు తెలిసిందే కదా, గోవా వచ్చేసి ఒక కోస్టల్ రీజియన్ అండ్ ఈ గోవాది సమ్మర్ సీజన్ వచ్చేసి మనకు మార్చ్ నుంచి మే వరకు అనమాట. సో ఈ టైంలో ఎండలు ఏకదమ్ చాలా ఉంటుంది అండ్ హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ రష్ కూడా ఎక్కువ ఉంటుంది, బికాజ్ లైక్ హాలిడేస్ ఉంటాయి కదా అందరికీ. సో కానీ మీకు బడ్జెట్గా అవ్వాలంటే ఇదే టైంలో ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీళ్ళది మాన్సూన్ సీజన్ వచ్చేసి జూలై టు సెప్టెంబర్. ఇక్కడ ఎలా అంటే ఎక్కువ క్రౌడ్ ఉండదు అండ్ క్లైమేట్ కూడా కొంచెం ప్లెజెంట్ ఉంటుంది. అంటే అంత ప్లెజెంట్ ఏముండదు, అంటే వర్షాలు పడే సూచనలు ఉంటాయి. మీరు నేచర్ ఎంజాయ్ చేయాలని అనుకుంటే ఈ టైంలో వెళ్ళండి, బట్ వర్షం పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో బయట ఎక్కువ తిరగలేరు. సో ఇది ఒకటి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై హ్యాపెనింగ్ సీజన్ అనమాట. దట్ ఈస్ ఫ్రమ్ నవంబర్ టు ఫిబ్రవరి. ఓకేనా. సో గోవాలో లైక్ చాలా రష్ ఉంటుంది, బికాజ్ ఎందుకంటే న్యూ ఇయర్ టైమ్ అండ్ క్రిస్మస్ టైం కాబట్టి. అండ్ ఈ టైంలో మనకు అన్ని ఫుల్ చాలా కాస్ట్లీ ఉంటుంది అండ్ ఫుల్ పార్టీయింగ్ ఇవన్నీ కూడా చాలా మంచిగా జరుగుతుంది అనమాట గోవాలో. అండ్ ఇక్కడ వచ్చేసి ఏది చూసినా ఫుల్ చాలా కాస్ట్లీ ఉంటుంది ఈ టైంలో. అండ్ మీరు చూసుకుంటే హోటల్స్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది వేరే టైంలో పోలిస్తే. సో అందుకే మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి ట్రిప్కి. ఇప్పుడు వచ్చేసి మనం గోవాలో అయ్యే ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, దెన్ ఫాలోడ్ బై క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఈవ్ అనమాట. సో ఇది కాకుండా మనకు ఇమాక్యులేట్ ఫీస్ట్ అవుతుంది, లైక్ ఇది వైట్ చర్చ్ అనమాట పంజిమ్లో. అండ్ తర్వాత డిసెంబర్లో వచ్చేసి గ్జావియర్ ఫీస్ట్, ఇది వచ్చేసి ఓల్డ్ చర్చ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి మంత్లో గోవా కార్నివల్ అవుతుంది. సో ఇదైతే చాలా ఫేమస్, అందరికి తెలిసిందే. నెక్స్ట్ అందుకే అంటున్నాను నవంబర్ టు ఫిబ్రవరి మస్ట్ విజిట్ అనమాట గోవాకి, బికాస్ ఇట్ ఈస్ వెరీ హ్యాపెనింగ్ ప్లేస్. సో ఇప్పుడు వచ్చేసి మనం టాప్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం గోవాలో. సో టాప్ అట్రాక్షన్స్ ఇన్ గోవా: వాటర్ ఫాల్స్, చర్చెస్, గోవా ఫోర్ట్స్, బీచెస్ అండ్ పార్టీ ప్లేసెస్. ఇప్పుడు వచ్చేసి వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడదాం. సో గోవాలో ఫేమస్ వాటర్ ఫాల్ అంటే దూద్సాగర్ వాటర్ ఫాల్. సో చూసారు కదా అందరు ఎంత రష్ ఉందో అండ్ మంచిగా వాటర్లో దూకి స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. అండ్ చూసారు కదా ఎంత మంచిగా ఇలా వైట్గా ఇలా వాటర్ ఫ్లో అవుతుంటే ఎంత చాలా మంచిగా అనిపిస్తుందో. సో మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట, చాలా మంచిగా ఉంటుంది, మీరు కంపల్సరీ విజిట్ అవ్వాలి. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ది చర్చెస్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి లైక్ ఇది వచ్చేసి ది ఓల్డ్ గోవా చర్చ్. సో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ చర్చెస్ ఇన్ గోవా అనమాట. సో మస్ట్ విజిట్ ప్లేస్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ద వైట్ చర్చ్ కూడా అంటారు. సో ఇది పంజాబ్లో ఉంటుంది అండ్ ఇది ఎట్లా అంటే సిటీ సెంటర్లో ఉంటుంది ఈ చర్చ్. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది చర్చ్. సో ఇది కూడా మస్ట్ విజిట్. సో ఒకసారి ఆర్కిటెక్చర్ చూడండి. సో చూడండి బ్యాక్గ్రౌండ్లో చర్చ్ ఉంది చూడండి, చాలా బాగా అనిపిస్తుంది కదా చర్చ్.
సో ఇది చూద్దాం, ఇంకేమేమి ఉన్నాయి చూద్దాం ఈ చర్చ్ దగ్గరికి వెళ్ళి. సో ఇక్కడ చర్చ్ లోపలికి వెళ్ళడానికి కపుల్ ఆఫ్ లైక్ డ్రెస్ కోడ్ ఉంది. సో డ్రెస్ కోడ్ ఉందన్నమాట, చూసుకోండి. షార్ట్స్ కానీ అలాంటివి ఏం అలవ్ లేదు లోపలికి వెళ్ళాలంటే. సో యా, కనిపిస్తుంది కదా లోపల చర్చ్. కొంచెం జూమ్ చేస్తాను సో దట్ మీకు కనిపించడానికి. ఆ కన్స్ట్రక్షన్ చూడండి, మొత్తం చాలా బాగుంది కదా. సో నేనైతే చర్చ్ లోపలికి వెళ్ళి వచ్చేసాను బయటికి. సో ఆర్కిటెక్చర్ అయితే రియల్లీ ఆసమ్ చెప్పాలంటే లోపల, నిజంగా మైండ్ బ్లోయింగ్. సో నేను ఆల్రెడీ వీడియో చూపించాను కదా, సో మాట్లాడొద్దని లోపలేం మాట్లాడలేదు, సైలెంట్గా ఉండాలని. సో నాకైతే చాలా నచ్చింది, మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట చూడడానికి. సో నేను ఇక్కడే వెహికల్ పార్క్ చేశాను అనమాట. సో చూడండి, సో ఇక్కడ వెహికల్ ఇక్కడ పెట్టేస్తాను. ఈమెకి చెప్పాను అనమాట, కొంచెం మీ అమ్మకి చూసుకోమని వెహికల్. సో చూసుకుంటా అని చెప్పారు. సో మనము నెక్స్ట్ లొకేషన్కి వచ్చేసాం, శ్రీ మంగేషి టెంపుల్కి. సో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. సో ఇది కూడా లైక్ మంచి ఫేమస్ టెంపుల్ అనమాట, లైక్ చాలా పురాతకమైన టెంపుల్ అనమాట, చాలా పాత టెంపుల్. సో ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాను, వెళ్ళి నేను మీకు చూపిస్తాను లైక్ లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అదండి. సో మంగేశ్వరుడు అంటే లైక్ ఒక అంటే సేమ్ మన లార్డ్ శివ లాగానే అనమాట. సో అంతే, ఇంకా ఏం లేదు. లోపల లార్డ్ శివది స్టాచ్యూ ఉంది అండ్ కొంచెం డిఫరెంట్ రూపంలో ఉన్నాడు అనమాట దేవుడు. సో అంత రష్ కూడా ఏం లేదు, లైక్ ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. సో నార్మల్గానే ఉంది రష్ అంతా కూడా, ఏమంతగానే ఏం అనిపించలేదు నాకు. సో తొందరనే అయిపోయింది దర్శనం, ఒక 5 minutesలో అయిపోయింది అంతే. సో ఇదే ఫేమస్ టవర్ ఒకటి ఉంటుంది కదా, అదే ఇది. సో యా, బీరోల్ షాట్స్ చూసారు కదా ఆల్రెడీ. ఐ హోప్ లైక్ నచ్చింది అనుకుంటా మీకు ఈ టెంపుల్ కూడా. సో నేను చెప్పినట్టే లైక్ మీరు నెక్స్ట్ టైం అంటే గోవాకు వస్తే కంపల్సరీ టెంపుల్కి కూడా రండి. ఎంత లైక్ మన బాగా బీచ్ నుంచి ఒక 20-25 kilometers ఏముంది అంతే, 20 kilometers 20 to 25 kilometers వస్తుంది అంతే, ఎక్కువ కూడా లేదు. సో కంపల్సరీ మీరు ఇక్కడికి రండి. సో ఇదే ఆ లొకేషన్, చాలా మూవీస్లో షూటింగ్లో తీస్తారు కదా. సో ఫౌంటైన్ హౌస్ లొకేషన్ అనమాట. సో ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కలర్లో ఉంది. సో ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ లొకేషన్లో పిక్స్ దిగొచ్చు. చూడండి ఎంతమంది పిక్స్ దిగుతున్నారు. మొత్తం ఈ లేన్స్ అంతా ఫుల్ బిజీగా ఉంది. మొత్తం ఈ ఫోటోషూట్స్ అవే అవుతున్నాయి. చూడండి ఎక్కడ చూసినా కూడా అవే, మొత్తం ఫోటోషూట్స్ ఎక్కడ చూసినా కూడా. సో నేను కూడా కొన్ని లైక్ నా వెహికల్తో వెళ్తూ నేను బీరోల్ షాట్స్ పెడుతున్నాను. సో చూడండి, మీరు ఎంజాయ్ చేయండి చూసే వ్యూని. సో ఇప్పుడు గోవాలో ఫేమస్ ఫోర్ట్స్ ఉన్నాయి కదా. సో ఫోర్ట్స్లో ఫస్ట్ వచ్చేది అగోడా ఫోర్ట్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనము అగోడా ఫోర్ట్కి వెళ్దాము. చలో, ఇది వచ్చేసి మనకు నార్త్ గోవాలో ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఫోర్ట్ అగోడాకి వచ్చేసాను అనమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 rupees చూసారు కదా. బట్ పార్కింగ్ వచ్చేసి 50 rupees 2-wheelerకి అయితే. ఇక్కడ జస్ట్ నో ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరి ఇనాగరేషన్ చేశారు అవన్నీ. అండ్ ఇక్కడ
ఒకడ ఫోర్ట్ గురించి రాసి పెట్టారు చూడండి. సో మీ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఇలా చూపిస్తున్నాను, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఎక్కువ ఏం స్టెప్స్ లేవు చూడండి. సో ఇది అగోదా ఫోర్ట్ చూసారు కదా, ఏమంత కాసేం లేదు. జస్ట్ మీ ఇదికి వస్తే సన్సెట్ వ్యూ పాయింట్ అని అన్నారు, అంటే సన్సెట్ కనిపిస్తుంది బాగానే. సో అంతా లైక్ వర్త్ ఏం కాదులే, అంటే నాకేం అంత కాసు అనిపించలేదు. బట్ ఓకే, వ్యూ ఇందాక చూసారు కదా సన్సెట్ వ్యూ పాయింట్, అదే ఇంకేం లేదు ఇక్కడ. కొంచెం నడవాలి, స్టెప్స్ ఎక్కి రావాల్సిందే మీదికి. సో దానికన్నా ఇంకా ఏం లేదు ఇక్కడ సో ఇంకా చూపించడానికి. ఇంకా మనము నెక్స్ట్ వచ్చేసి బీచెస్కి వెళ్దాం. లెట్స్ గో. సో ఇప్పుడే బీచ్కి రీచ్ అయ్యాను, పోతున్న బీచ్కి. సో ఇక్కడ మనకు నార్త్ గోవాలో ఫేమస్ బీచెస్ అంటే ఒకటి బాగా అండ్ ఇంకొకటి కలంగోటి బీచ్. సో ఈ బీచెస్ ఎప్పుడు చాలా రష్ ఉంటాయి అన్నమాట. సో మీరు ప్లాన్ చేసుకొని రావాల్సిందే. అండ్ లైక్ నేను చెప్తున్నాను కదా, అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అలా వస్తే మస్తు ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ, ఎస్పెషల్లీ ఈవినింగ్ టైం. ఓకేనా, పార్టీకి అయితే చాలా బాగుంటుంది బాగా బీచ్ అండ్ కలంగోటే బీచ్. సో ఇందాక మనం నార్త్ గోవాలో బీచెస్ చూసాం కదా, సో ఇప్పుడు ఇది వచ్చేసి సౌత్ గోవాలో బీచెస్ అనమాట. సో నేనైతే 2 బీచెస్ విజిట్ చేశాను. సో ఇప్పుడు చూస్తుంది ఇదైతే పాలెలం బీచ్. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ రష్ ఉండదు, అండ్ మీరు ఎక్కువ ఫారినర్స్ని కూడా చూడవచ్చు ఇటు సౌత్ గోవాలో. వాళ్ళు కూడా ఇట్లా పీస్ కోసం వస్తారు ఇక్కడికి. సో ఇదే అనమాట. ఫైనల్గా అయితే నేను కొల్వా బీచ్కి వచ్చేసాను. సో ఇక్కడ అంత రష్ ఏం లేదు, నార్మల్ ఉంది. ఇప్పుడు బాగా బీచ్కి ఫుల్ ప్యాక్ ఉండే కదా, సో ఇక్కడ ఈ బీచ్లో అంత ఏం ప్యాక్ లేదు, చాలా బాగుంది. బట్ వేవ్స్ చాలా పెద్దగా వస్తున్నాయి. సో అదే ఎంత చల్ల గాలి వస్తుంది, అసలు మంచిగా అనిపిస్తుంది, ఇట్లా చాలా బాగుంది. ఇట్లా ఈవినింగ్ టైంలో ఇట్లా నడుస్తుంటే బీచ్ పక్కన ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. అంటే ఎప్పుడు రొటీన్ లైఫ్ అని అమ్మ ట్రాఫిక్ ఇది అది అదే లొల్లి నడుస్తుంటాయి కదా, ఈ వేవ్ సౌండ్ అండ్ చల్లగాలి వస్తుంటే ఇట్లా మొత్తం మ్యాచ్. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. వచ్చేసేయండి, అర్థమైందా? మీరు కూడా ఒక నెక్స్ట్ వీక్ లాంగ్ వీకెండ్ వస్తుంది కదా, వచ్చేయండి గోవాకి. ఇట్లా వచ్చి మంచిగా మీ ఫ్రెండ్స్తో చిల్ అయిపోండి. సో కొల్వా బీచ్ విజిట్ చేసినప్పుడు ఈ సుకోరినా అనే షాక్కి కంపల్సరీ విజిట్ చేయండి. సో ఎక్కువ రష్ ఉండదు, మంచిగా ఉంది, ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది. సో చూడండి, ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు సన్సెట్ వ్యూ ఉంటుంది, మంచిగా ఇక్కడ కూర్చొని సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. నేను సన్సెట్ వ్యూతో పాటు కోక్ ఇంకా చికెన్ లాలీపాప్ ఎంజాయ్ చేస్తున్నాను, చూడండి మీరే. సో యా, అండ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో సన్సెట్ వ్యూ. సో అందుకోసమని నేను ఇక్కడ వెళ్ళి కూర్చున్నాను, ఒక వన్ అవర్ నేను ఎంజాయ్ చేశాను అనమాట ఇక్కడ. అండ్ ఇది అయిపోయిన వెంటనే దీని పక్కనే కొంచెం ముందు వెళ్తే సీరాక్ అనేది ఒక క్యాఫే ఉంది, చాలా బాగుంది ఈ క్యాఫే. సో ఈ క్యాఫేకి కూడా వెళ్ళి ట్రై చేయండి. నేను ఒక 1 అవర్ కూర్చున్నాను ఇక్కడ కూడా. సో మస్ట్ ట్రై చేయాలన్నమాట ఈ ప్లేస్ కూడా ఈవినింగ్ టైంలో. యా, సో ఆల్రెడీ ఇప్పుడు మీకు బీచెస్ గురించి ఒక ఐడియా వచ్చేసింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి పార్టీ ప్లేసెస్. సో పార్టీ ప్లేసెస్ అంటే క్యాసినోస్ ఇన్ గోవా. సో ఫస్ట్ ఏంటంటే క్యాసినోస్లో ఏముంటాయి అంటే లైక్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది. సో అదే అనమాట లైక్ రిగార్డింగ్ ది క్యాసినోస్. సో ఇదేంటంటే ఫేమస్ లైక్ పెద్ద పెద్ద క్రూజెస్ షిప్స్లో తీసుకెళ్తారనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాసినోస్ ఏవి ఉన్నాయి. సో ఒకటి క్యాసినో ప్రైడ్, కింగ్స్ క్యాసినో, మెజెస్టిక్ ప్రైడ్, డెల్టన్ జాక్, బిగ్ డాడీ అండ్ డెల్టన్ రాయల్. సో ఇప్పుడు వచ్చేసి మనం వీటి ప్రైజెస్ చూద్దాం. క్యాసినో ప్రైడ్ 1500, కింగ్స్ క్యాసినో వచ్చేసి 2500,
మెజెస్టిక్ ప్రైడ్ వచ్చేసి 1500, డెల్టన్ జాక్ వచ్చేసి 2500, బిగ్ డాడీ వచ్చేసి 3500, డెల్టన్ రాయల్ 3500. సో ఇవన్నీ ఇంక్లూడెడ్ ఆఫ్ ఫుడ్, ఆల్కహాల్ అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్. సో ప్రైస్ వేరీ అవుతుంది, అంటే లైక్ డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది క్రూజ్ అనమాట. అందుకే ప్రైస్ డిఫరెన్స్ ఉంది. సో మీ బడ్జెట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ క్రూజ్కి వెళ్ళాలి అని. ఇప్పుడు వచ్చేసి మనం గోవాలో ఉన్న ఫేమస్ లైక్ తినడానికి ఏమేమి ఉన్నాయో చూద్దాము ప్లేసెస్. సో ఫస్ట్ వచ్చేసి లైక్ ఎలిఫెంట్ క్యాఫే అనమాట. సో ఇది అంజునా బీచ్లో ఉంది. సో ఇది చూస్తే క్యాఫే చాలా మంచిగా లైక్ కన్స్ట్రక్ట్ చేశారనమాట బీచ్కి పక్కనే. సో ఇంటీరియర్స్ కానీ లైక్ అంతా చాలా బాగుంది, అండ్ ఫుడ్ అయితే ఎక్సలెంట్ అనమాట. సాలడ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఆ మసాలా పాపడ్ ఒకటి ఇచ్చాడు, అదే చాలా బాగుంది, నాకు నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ సీ ఫుడ్ ఇష్టం అంటే బూమరాంగ్ క్యాఫే అని ఒకటి ఉంది. సో అది వచ్చేసి కోల్వా బీచ్లో ఉందన్నమాట. సో ఇది కూడా చూడండి ఇంటీరియర్ ఎంత బాగుందో. అండ్ లైక్ ఇది ఎట్లా అంటే 24 hours ఉంటుంది, లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ వరకు ఉంటుంది. అండ్ లైక్ మెయిన్గా స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర సీ ఫుడ్ అనమాట. చూడండి ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో. సో లైక్ మనకు లైవ్ మనకు చూపిస్తారు, ఏం కావాలంటే అవి మళ్ళీ మనకు కుక్ చేసేస్తారు అనమాట. సో ఇది కాకుండా మేము గోవాలో లైక్ వెజిటేరియన్ ఫుడ్ కావాలి, సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలి అంటే మనకు కామత్ హోటల్ ఉంది. సో ఇక్కడ మనకు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. అండ్ ఇందులో వచ్చేసి దోశ కానీ అండ్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో ఇది కాదు మాకు ఫాస్ట్ ఫుడ్ కావాలి అంటే మెక్డొనాల్డ్స్ కానీ డామినోస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ గోవాలో. సో ఇప్పుడు వచ్చేసి టాప్ యాక్టివిటీస్ ఇన్ గోవా ఏందో చూద్దాము. సో దీంట్లో అయితే మీకు డీటెయిల్గా నేను చూపించాను అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్పాను అనమాట, యాక్టివిటీస్కి ఎంత అవుతుందో. సో ఇప్పుడు వచ్చేసి వాటర్ యాక్టివిటీస్ గురించి చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి లైక్ ఇది చూడండి పారాగ్లైడింగ్, పారాషూట్తో మీదకి ఎగురుతారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెట్స్కి, అండ్ ఇది వచ్చేసి బంపర్ రైడ్, అండ్ ఇది వచ్చేసి బనానా రైడ్ అనమాట. సో ఇవి ఫేమస్ అనమాట గోవాలో, ఎక్కడ పోయినా మీకు ఏ బీచెస్లో అయినా ఇవి కనిపిస్తాయి. సో వీటి ప్రైజెస్ చూస్తాము. జెట్స్కి ఇదేమో 400 రూపీస్, పారాగ్లైడింగ్ది 800 రూపీస్, బనానా 200 రూపీస్ అండ్ బంపర్ రైడ్ 300 రూపీస్. సో అప్రాక్సిమేట్లీ 1500 to 1800 రూపీస్ అవుతుంది మీకు వీటి కోసం. సో నెక్స్ట్ వచ్చేసి పారామోటరింగ్. సో ఇది వచ్చేసి లైక్ మన పంజిమ్ నుంచి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 3500 నుంచి 4500 రూపీస్ వరకు వస్తుంది. అండ్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు బుకింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కూబా డైవింగ్. సో స్కూబా డైవింగ్ అనేది ఒక ఫుల్ డే ఎంటైర్ ప్రాసెస్ అనమాట. చూసారు కదా ఇట్లా మొత్తం ఫిషెస్ ఇవన్నీ చూసి మస్తు ఎంజాయ్ చేయొచ్చు మీరు. బట్ లైక్ మీరు మొత్తం ఒక ఫుల్ డేకి ప్లానింగ్ చేసుకొని పోవాల్సిందే. ఎందుకంటే వీళ్ళందరూ ఎట్లా అంటే మిమ్మల్ని ఒక బోట్లో తీసుకెళ్తారు, ఒక ఐలాండ్కి తీసుకెళ్ళి అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్లో ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఒక 45 minutes సెషన్ ఉంటుంది స్కూబా డైవింగ్ది. సో ఇదనమాట. సో ప్యాకేజ్ ఛార్జెస్ వచ్చేసి 6000 వరకు వెళ్ళొచ్చు ఇది. సో డిపెండ్స్, ఎందుకంటే ఫుల్ డే కదా, 5000 to 6000. అండ్ మీ బుకింగ్ కోసం లైక్ కలంగుట్టే బీచ్లకి అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. సో లాస్ట్ వచ్చేసి బంగీ జంపింగ్ అనమాట. సో ఇది వచ్చేసి లైక్ మనకు మెయిన్ సిటీ నుంచి అయితే చాలా దూరంలో ఉంది. అండ్ ఇది ఒక లేక్ ఉందన్నమాట, ఈ లేక్కి అనుకునే ఉందన్నమాట. ఇది బంజీ జంపింగ్ ఇక్కడ పెట్టారు. సో చాలా హైట్లో ఉంది. సో చాలా అడ్వెంచరస్ పీపుల్ అయితే చేయగలుగుతారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఐటినరీ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో ఐటినరీ అంటే నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 days and 5 daysకి అంటే నేను ఒక ప్లానింగ్ వేసి నేను మీకు మంచిగా ఒక షీట్లో అలాగే వేసి నేను మీకు ఇక్కడ ప్రొజెక్ట్ చేశాను అనమాట మీ రెఫరెన్స్ కోసం. సో మీరు పాజ్ చేసి చూసుకోవచ్చు డీటెయిల్గా. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మీకు అనిపిస్తుంది ఇది 3 days ఐటినరీ. సో డీటెయిల్గా Day 1, Day 2 and Day 3లో ఏమేమి చేయాలో నేను డీటెయిల్గా రాశాను. సో మీరు పాజ్ చేసి చూసుకోవచ్చు మీ రెఫరెన్స్ కోసం. అండ్ దీని తర్వాత వచ్చేసి మీకు నెక్స్ట్ 5 days ఐటినరీ కూడా నేను చూపించాను. 5 days ఐటినరీ అయితే Day 1, Day 2, Day 3, Day 4 and Day 5 అయితే ఏమేమి చేయాలో కూడా మీకు చూపించాను అనమాట. సో ఇది కూడా డీటెయిల్గా మీరు చూసుకోవచ్చు పాజ్ చేసి. సో ఇప్పుడు మనము గోవాకి రీచ్ అవ్వడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏవేవి ఉన్నాయో చూద్దామన్నమాట. సో హౌ టు రీచ్ గోవా. సో ఫ్లైట్ ఉంది, ట్రైన్ ఉంది అండ్ బస్ ఉంది, అండ్ మీరు సెల్ఫ్ కూడా రావచ్చు. సో ఎయిర్పోర్ట్స్ అయితే మనకు 2 airports ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి సౌత్ గోవాలో ఉంది అండ్ ఇంకొకటి నార్త్ గోవాలో ఉందన్నమాట ఎయిర్పోర్ట్స్.
నెక్స్ట్ వచ్చేసి రైల్వేస్లో అయితే మనకు 2 స్టేషన్స్ ఉంటాయి. ఒకటేమో మర్గావ్ అండ్ ఇంకొకటి వాస్కోడెగామా. సో 2 స్టేషన్స్ ఉన్నాయి అవైలబుల్. అండ్ హౌ టు రీచ్ గోవా బై బస్. సో మనకు బస్ ఫెసిలిటీస్ వచ్చేసి మేజర్ సిటీస్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. లైక్ ముంబై, పూణే, నాసిక్, హైదరాబాద్ అండ్ బెంగళూరు అనమాట. సో మీరు ఎటు సైడ్ నుంచైనా రావచ్చు ఇక్కడికి. సో ఫేమస్ బస్ స్టాప్ వచ్చేసి కడంబా బస్ స్టాప్ అని ఒకటి ఉంటుంది. సో అది ఒకటి అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు ఇక్కడ చాలా రెంట్ ఆన్ స్కూటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఎలా అంటే ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అవైలబుల్ ఉంటాయి, లేకపోతే మీ హోటల్స్ ఉంటాయి కదా, హోటల్స్లో కూడా వీళ్ళు రెంట్కి ఇస్తారనమాట. సో అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు స్కూటీ రెంట్ తీసుకోవడానికి. ఆల్వేస్ లైక్ మీరు బోర్డ్స్ కూడా ఉంటాయి పెట్టేసి లైక్ స్కూటీ ఆన్ రెంట్ అని. సో అక్కడ వెళ్ళి డైరెక్ట్గా కూడా మీరు రెంట్ తీసుకోవచ్చు ఆన్ డైలీ బేసిస్కి. ఛార్జెస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి దీని గురించి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ లైక్ మనకు ట్యాక్సీస్ కూడా ఉంటాయి అనమాట. సో ట్యాక్సీ ఫేర్ కూడా ఎలా అంటే యూజువల్లీ చాలా అమౌంట్ ఉంది. అండ్ లైక్ మీకు మీ హోటల్ దగ్గర కూడా దొరికిపోతాయి ట్యాక్సీస్. అండ్ ఒకవేళ బస్సులో వెళ్ళామంటే చాలా కష్టం, బికాజ్ బస్ ఫెసిలిటీ అంత మంచిగా లేదు. సో ఒకవేళ మీరు బస్సులో వెళ్ళినా కూడా దిగి చాలా దూరం నడవాల్సి వస్తుంది. సో అందుకే అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం హోటల్స్ గురించి మాట్లాడదాం. అంటే హోటల్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు అంటే మీ ఐటనరీ బట్టి ఎక్కడ హోటల్స్ బుక్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనం మ్యాప్ త్రూ అర్థం చేసుకుందాము సో హోటల్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలని. సో ఒకవేళ ఇప్పుడు మీ ప్లాన్ వచ్చేసి లైక్ ఒకవేళ 3 days ప్లాన్ ఉంటే మీరు వచ్చేసి లైక్ నార్త్ గోవాలోనే స్టే చేయాలి. సో ఇక్కడ అంటే బాగా కలంగోటే ఉంది కదా, సో ఇక్కడ చేయాలి. ఒకవేళ మీ ప్లాన్ 5 days ప్లాన్ అయితే 2 days వచ్చేసి మీరు సౌత్ గోవాలో స్టే చేయాలి. ఎక్కడంటే బోగ్మాలో బీచ్ అండ్ పాలోలం బీచ్ ఇక్కడ స్టే చేయాలి. అండ్ మిగిలిన 3 days వచ్చేసి బాగా కలంగోటే బీచ్ ఉంది కదా, సో ఇక్కడ స్టే చేయాలి. ఒకవేళ మీ ప్లాన్ మోర్ దాన్ 5 days ఉంటే సో ఫేమస్ బీచెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ స్టే చేస్తే బెటర్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి పాలోలం బీచ్, దాని తర్వాత కోల్వా బీచ్, తర్వాత పంజిమ్, తర్వాత బాగా కలంగుటే దగ్గర, అండ్ లాస్ట్ వచ్చేసి మోర్జిం బీచ్. సో ఇలా 5 days మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసి ఉండొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ హోటల్స్ వచ్చేసి లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి. ఎట్లా అంటే చిన్న 5-star హోటల్స్ నుంచి పెద్ద పెద్ద బీచ్ రిసార్ట్స్ కానీ బంకర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకు 500 నుంచి 50,000 per day కి సంబంధించిన హోటల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇందాకే లైక్ క్లియర్గా చెప్పాను కదా హోటల్స్ గురించి. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కోసం అని నేను ఒక టేబుల్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మనము హోటల్స్ని నార్త్, సెంట్రల్ అండ్ సౌత్ గోవాలో డిఫరెన్షియేట్ చేసి అండ్ లగ్జరియస్, మిడ్ రేంజ్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్గా క్లాసిఫికేషన్ చేస్తే మీకు ప్రైజెస్ ఎంత ఉంటాయో చెప్తాను. ఒకవేళ నార్త్ గోవా, సెంట్రల్ అండ్ సౌత్ గోవాలో చెప్పినట్టు. సో నార్త్ గోవాలో లగ్జరియస్ హోటల్ తాజ్ ఫోర్ట్ అగ్వాడాలో ఒకవేళ మీరు తీసుకుంటే 15,500 ప్లస్ ట్యాక్సెస్ అనమాట ఫర్ 1 day. అండ్ ఒకవేళ మీరు సెంట్రల్ గోవాలో లైక్ గోవా మ్యారియట్ రిసార్ట్లో స్టే చేస్తే 17,195 వస్తుంది. అండ్ సౌత్ గోవాలో వచ్చేసి బోగ్మాలో బీచ్ రిసార్ట్ ఉంటుంది, ఇది 8,184 ప్లస్ ట్యాక్సెస్. మిడ్ రేంజ్లో చూసుకుంటే రామన్ కాటేజెస్ ఉంటుంది, ఇది ఎట్లా అంటే 6,500 to 7,000 మధ్యలో వచ్చేస్తుంది అనమాట మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోటల్ అరోమా, ఇది వచ్చేసి మనకు సెంట్రల్లో ఉంటుంది, 2,500 to 3,000 మధ్యలో వస్తుంది. నెక్స్ట్ సౌత్ గోవాలో వచ్చేసి క్యూబా బీచ్ బంగ్లో అని ఉంటుంది. సో ఇది కూడా లైక్ ఎలా అంటే మనకు తక్కువ రేట్లోనే దొరికిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చాలా ఇన్ఎక్స్పెన్సివ్ హోటల్స్ చూసుకుంటే ఫస్ట్ గోస్టాప్ హాస్టల్ ఉంటుంది అనమాట. ఇదైతే మనకు అరౌండ్ 1,000 to 1,500 మధ్యలో వచ్చేస్తుంది. ఒకవేళ మనం సెంట్రల్లో చూసుకుంటే ఈజీ హాస్టల్స్ అని ఉంటుంది. సో ఇది ఏంటంటే మనం ఫ్యాంటనస్ ఉంది కదా ద ఫేమస్, సో అక్కడ స్టే చేయడానికి ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్కి వచ్చేసి సౌత్ గోవాలో మీరు చూసుకుంటే బంక్ అండ్ రూమ్ అని ఉంటుంది, ఇదైతే ఆల్మోస్ట్ లైక్ 500 to 1,000 రూపీస్ మధ్యలో వస్తుంది, పాలోలం బీచ్ దగ్గర అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ప్రైజెస్ ఎంత ఉందో. సో అకార్డింగ్లీ మీరు మీ బడ్జెట్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ హోటల్స్ అంతా నేను హ్యాండ్ పిక్ చేసుకునే అనమాట. సో బేసిస్ ది బడ్జెట్ రీసెర్చ్ చేసి నేను మీకు చూపించాను. సో ఇలా మీకు నెంబర్ ఆఫ్ హోటల్స్ దొరికిపోతాయి, ఓకేనా. సో అండ్ లైక్ నేను ఈ చెప్పిన ప్రైజెస్ ఇవే ప్రైజెస్ ఉండవు, అవి మారుతాయి సీజన్ బట్టి. అండ్ లైక్ చెప్పినట్టు సీజన్ బట్టి అవి ప్రైజెస్ మారుతాయి. సో అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోండి. అప్రాక్స్గా ఎంత ఉంటుందో నేను మీకు క్లియర్గా మీకు చూపించాను అనమాట మీ అండర్స్టాండింగ్ కోసం. ఐ హోప్ లైక్ ఇది మీకు హెల్ప్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయని. నేను ఆల్రెడీ తమ్నైల్లో పెట్టాను కదా 10,000 యూ క్యాన్ ప్లాన్ ఫర్ గోవా ట్రిప్ అని. సో ఇప్పుడు ఆ ఎక్స్పెన్సెస్ అనేది నేను సేమ్ అలా టేబుల్ ఫామ్ వేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒకవేళ మీరు లగ్జరియస్గా అయితే ఎంత అవుతుంది, ఓకేనా, లేకపోతే నార్మల్గా స్పెండ్ చేస్తే ఎంత అవుతుంది, అండ్ చీప్గా ఒకవేళ చీప్ అంటే నార్మల్గా స్పెండ్ చేస్తే ఎంత అవుతుందని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో టేబుల్ వేసేసి. సో ఇప్పుడు ఫస్ట్ చూసుకుందాము. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి గోవాకి ఒకవేళ మీరు ఫ్లైట్లో వెళ్తే, ఒకవేళ ఫ్లైట్ అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకు 10,000 రూపీస్ అవుతుంది, ఓకేనా. అదే లేదు మీరు ఒక ట్రైన్లో వెళ్ళాలనుకున్నారు అనుకోండి,
ఒక 4500 అవుతుంది నార్మల్‌లో. ఒకవేళ మీరు స్లీపర్ క్లాస్ నార్మల్‌గా పోవాలని అనుకుంటే 2500 రూపీస్‌లో అయిపోతది. ఓకేనా? సో, ఇప్పుడు ట్రావెల్ కాస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! అంటే ఫ్లైట్ అండ్ ట్రైన్‌లో వస్తే ఎంత అవుతుందని. సో, ఇప్పుడు వచ్చేసి మనము హోటల్స్ చూద్దామనమాట. అంటే ఇప్పుడు చూసారు కదా! కింద ఇప్పుడు నేను టేబుల్ ఫామ్‌లో లగ్జరీ, నార్మల్, చీపెస్ట్ ఉంది. అండ్ ఆల్సో లైక్ ఇక్కడ నేను సెగ్రిగేషన్ హోటల్, అట్రాక్షన్స్, యాక్టివిటీస్, ఫుడ్ అని చూపిస్తున్నాను కదా! ఒకవేళ మనకు హోటల్స్‌లో అయితే ఒకవేళ మీరు లగ్జరీలో స్టే చేస్తే 45,000 అవుతుంది ఫర్ 3 డేస్. అండ్ నార్మల్ అయితే 7,000 అవుతుంది. చీపెస్ట్ అయితే 1,500 అవుతుంది. అట్లనే ఒకవేళ అట్రాక్షన్స్ అయితే అంటే ఒకవేళ లైక్ మీరు ఏమైనా రెంట్ తీసుకుంటే స్కూటీని 3,000 నుంచి 5,000 మధ్యలో అవుతుంది. అలానే యాక్టివిటీస్ ప్లాన్ చేస్తే లైక్ అడ్వెంచర్ యాక్టివిటీస్ గానీ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఈ యాక్టివిటీస్‌కి మొత్తం మీకొచ్చేసి 1,500 నుంచి 6,000 వరకు ఉంటదనమాట. అండ్ ఫుడ్ వచ్చేసి మీకు 4,000 అప్రాక్సిమేట్‌లీ అవుతుంది. సో, టోటల్ కాస్ట్ ఒకవేళ లగ్జరీగా మీరు వెళ్ళాలంటే 60,000 అవుతుంది. నార్మల్‌గా అయితే 20,000 అవుతుంది. అండ్ చీప్‌గా వెళ్ళాలంటే 10,000 అవుతుంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది కదా బడ్జెట్. సో, అకార్డింగ్‌లీ బడ్జెట్ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు గోవా ట్రిప్‌కి. సో, ఐ హోప్ నేను చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఈ వీడియోని చేశాను అనుకుంటాను. సో, ఎవరైనా ఫస్ట్ టైం గోవాకెళ్తే ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది అని అనుకుంటున్నాను మీ అందరికీ. బికాజ్ నేను అన్నీ కవర్ చేశాను. ఎలా ట్రావెల్ చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి, ఓకేనా? అన్ని ఫేమస్ ప్లేసెస్ కానీ ఇవన్నీ నేను కవర్ చేశాను. ఐ హోప్ లైక్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌తోని కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో షేర్ చేసి మీ ఫ్రెండ్స్‌తోని చెప్పండి ప్లాన్ చేసుకోవడానికి కోసం. సో, మీ అందరు గెట్ టుగెదర్ అయ్యి మస్తు ఎంజాయ్ చేయడానికి కోసం. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటా. నచ్చితే నేను చెప్పినట్టు షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.